ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు పైకెత్తి దేవునికి మహిమ ఘనత కలుగునట్లుగా ఒకసారి ఆ దేవాతి దేవునికి స్వరమెత్తి అందరం కలిసి స్తోత్రం చెల్లించుదామా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులరా, ఈ రాత్రి కాలము మనం చదువుకోబోయే వాక్య భాగం ఏదనగా ఓషియా గ్రంథము అధ్యాయము 4 6వ వాక్యము. ఓషియా గ్రంథము అధ్యాయము 4 వాక్య భాగము 6. ఇక్కడ దేవుడు చెప్తున్న మాటను జాగ్రత్తగా గమనించండి. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. చెప్పండి ఈ మాటను అందరం కలిసి. నా జనులు ఏమి లేని వారై జ్ఞానము లేని వారై ఏమగుచున్నారు? నశించుచున్నారంట. ఈ మాట దేవుడు చెప్తున్నాడు ప్రవక్త ద్వారా. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు అనగా దేవుని ప్రజలంట జ్ఞానము లేకపోవటము వలన నశించిపోతున్నారు. లేకపోతే జ్ఞానము లేకపోవటం వలన తమ్మును తాము నాశనము చేసుకుంటున్నారు. ఇది నిజం. దేవుని ప్రజలందరూ కూడా వారి వారి కుటుంబాలను, వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఏమి లేక? జ్ఞానము లేక. ఈ చివరి రోజుల్లో దేవుని ప్రజలైన మనకు అవసరమైనది జ్ఞానము. నీ కుటుంబము, నీ పిల్లలు, నీ కాపురము, నీవు కట్టుకుంటున్న గృహము, ఇవన్నీ పాడైపోకుండా సురక్షితంగా క్షేమముగా ఉండాలి అంటే నీకు జ్ఞానము అవసరము. జ్ఞానము లేకపోతే మనము నశించిపోతాం. గుర్తుపెట్టుకోండి, జ్ఞానము లేకపోతే మనము నశించిపోతాము. జ్ఞానము లేకపోతే కట్టిన ఇల్లు కూడా ఓడ పెరుగుతారంట. బైబిల్ అంటది కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును 3 రాలు. అంటే జ్ఞానము లేని ఒక స్త్రీ కట్టిన ఇంటిని మరలా ఏం చేస్తుందంట? ఓడ పెరుకును. చూసారా? జ్ఞానముతో ఒక స్త్రీ ఇంటిని కట్టుకొనును. అదే జ్ఞానము లేకపోవటం వలన ఆ స్త్రీ అంట కట్టిన ఇంటిని మరలా ఓడబెరుకును. ఎందుకంటే జ్ఞానము లేకపోవటం. ఈ చివరి రోజుల్లో డబ్బు కంటే జ్ఞానము చాలా అవసరం. నేను చెప్తున్నాను, డబ్బు కంటే జ్ఞానము విలువైనది. బంగారము కంటే జ్ఞానము విలువైనది. అందుకే దేవుడు అంటున్నాడు, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, కానీ బంగారము లేని వారై, డబ్బు లేని వారై, ఆస్తిపాస్తులు లేని వారై నశించుచున్నారని దేవుడు చెప్తున్నాడా? ఏమి లేక నశించిపోతున్నారు? డబ్బులున్నాయి, బంగారం ఉంది, ఆస్తిపాస్తులు ఉంది, హోదా ఉంది, పేరు, ప్రతిష్టత, పొలము, రాబడి, ఈ ప్రపంచంలో నీకు ఎన్ని ఉన్నా ఒక్క జ్ఞానము లేకపోతే మాత్రము నువ్వు, నీ కుటుంబము నశించిపోతారు. కాబట్టి జ్ఞానము చాలా అవసరం. జ్ఞానము చాలా అవసరం. బైబిల్ ఏమంటుందో చూడండి. జ్ఞానము ఎక్కడ దొరుకును? రూపాయి కావాలంటే పనికి వెళ్ళాలా? రూపాయి సంపాదించాలంటే ఏ పని అయినా చెయ్యాల. పనికి వెళితే నీకు రూపాయి దొరుకుద్ది, కానీ పనికి వెళ్ళటం వలన నీకు జీతం దొరుకుద్ది, కానీ జ్ఞానము దొరకదు. జ్ఞానము నీకు కావాలి అంటే దేవుని దగ్గరికి రావాలి. సామెతల గ్రంథము 2వ అధ్యాయం చూడండి. బైబిల్లో ఎంతో చక్కగా రాయబడి ఉన్నది. సామెతల గ్రంథము అధ్యాయము 2
6వ వాక్యములో చూడండి, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. స్తోత్రం చెప్దామా? ఎవరంట జ్ఞానం ఇచ్చేది? దేవుడే మనకు జ్ఞానం ఇస్తాడంట. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. కాబట్టి దేవుడు మనకు జ్ఞానం ఇస్తున్నాడు గనుక జ్ఞానము కొరకు మనము దేవుని దగ్గరికి రావాలి. ఆయన నోట నుండి వస్తున్న తెలివి వివేచనను వినటానికి మనము ప్రతిరోజు దేవుని దగ్గరికి రావాలి. ఎందుకంటే జ్ఞానము వినటానికి వినుట వలన విశ్వాసం ఎలా కలుగుతుందో అలాగనే జ్ఞానము కలుగుతుంది, తెలివి కలుగుతుంది, వివేచన కలుగుతుంది. ఇవి మూడు కూడా దేవుని వలన మనకు కలుగుతుంది గనుక దేవుని బిడ్డలైన మనము జ్ఞానము కొరకు, అలాగనే తెలివి కొరకు, వివేచన కొరకు ప్రతి దినమంట మనము దేవుని దగ్గరికి రావాలి. ఎందుకు? ఆయన నోట నుండి వచ్చుచున్న ఆ జ్ఞానము వినటానికి. బైబిల్ ఏమంటుందో చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 19వ వాక్యము. జ్ఞానము వలన దేవుడంట భూమిని స్థాపించాడంట. చూసారా? ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ భూమిని దేవుడు దేని వలన స్థాపించాడు? జ్ఞానం వలన. మీరు అర్థం చేసుకోండి, ఇంత పెద్ద భూమిని దేవుడు జ్ఞానము వలన స్థాపించాడంట. దేవుడే జ్ఞానము వలన భూమిని స్థాపించాడంటే మనకి ఎంత అవసరమో జ్ఞానం అర్థం చేసుకో. ఇంత పెద్ద భూమిని దేవుడు జ్ఞానము వలన స్థాపించాడు. జ్ఞానము లేకుండా దేవుడు ఏ పని చెయ్యడు. జ్ఞానము వలన దేవుడు ఈ భూమిని స్థాపించాడు. కాబట్టి జ్ఞానము ప్రతి మనిషికి అవసరము. జ్ఞానము ప్రతి మనిషికి అవసరము. అదే సామెతల గ్రంథము 3వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయము 5వ వాక్యములో చూడండి. జ్ఞానము సంపాదించుకొనుము. ఏంటంటే చెప్పండి, దేనిని మనం సంపాదించుకోవాలి? జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోవుకము. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. స్తోత్రం చెప్దామా? జ్ఞానమును సంపాదించుకొనుము, బుద్ధిని సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువక ఉండిన ఎడల ఆ జ్ఞానము నిన్ను కాపాడును. దానిని ప్రేమించిన ఎడల, అనగా జ్ఞానమును ప్రేమించిన ఎడల ఆ జ్ఞానము నిన్ను రక్షించును. స్తోత్రం చెప్దామా? సో ఈ చివరి రోజుల్లో మనము జ్ఞానము సంపాదించటానికి ప్రయాసపడాలి. ప్రతి మనిషి, ప్రతి కుటుంబము డబ్బు కొరకు, డబ్బు సంపాదించటానికే ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటారు. మంచిది, డబ్బు మనకు అవసరం. నేను చెప్తూ ఉంటాను, డబ్బు చాలా అవసరము. డబ్బు ఉంటేనే మనము ఇండ్లు కట్టుకోగలము. డబ్బు ఉంటేనే చక్కగా మన పిల్లలను చదివించుకోగలము. డబ్బుంటేనే కట్నాలు ఇచ్చి మంచి ఉద్యోగస్తులను అల్లుళ్ళుగా తెచ్చుకోగలము. డబ్బుంటేనే పొలాలు ఎకరాలుగా మనం కొనగలము. డబ్బుంటే మనం ఏదైనా చెయ్యగలము. కానీ కుటుంబాన్ని నిలబెట్టాలన్నా, కాపురాన్ని నిలబెట్టాలన్నా డబ్బు మాత్రం సరిపోదు, జ్ఞానము కావాలి. అలా కాకపోతే దేవుని వాక్యంలో ఇలా రాయవచ్చు, డబ్బు కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకొనును, డబ్బు కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకొనును అని బైబిల్లో రాయలేదు. ఎలా రాయబడి ఉందంట చెప్పండి? జ్ఞానవంతురాలు మాత్రమే తన ఇంటిని ఏం చేస్తుందంట?
జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును, జ్ఞానము లేని స్త్రీ అంట కట్టుకొనిన ఇంటిని ఏం చేస్తుందంట? ఊడబెరుకును. కట్టుకొనిన ఇంటిని, కట్టుకున్న భర్తను, కట్టుకున్న కాపురాన్ని పాడు చేసుకుంటది జ్ఞానము లేకపోవటం వలన. నేను అందుకే చెప్తా ఉంటాను, డబ్బు కంటే జ్ఞానము విలువైనది. డబ్బు కంటే జ్ఞానము విలువైనది. జ్ఞానం ఉంటేనే డబ్బును మనం మెయింటైన్ చేయగలం కదా. జ్ఞానం లేకపోతే డబ్బును మనం మెయింటైన్ చేయలేము. నీకు ఒక ₹1,00,00,000 ఇచ్చారనుకోండి, ఆ ₹1,00,00,000 ఎలా ఖర్చు పెట్టాలనో ఆ జ్ఞానం ఉంటేనే ఆ ₹1,00,00,000ని ఎలా వాడుకోవాలనో నీకు తెలుస్తుంది. కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్లుగా జ్ఞానం లేని వారికి ₹1,00,00,000 కాదు, ఒక 10 లక్షలు ఇచ్చినా ఆ 10 లక్షలను ఎలా అభివృద్ధి పరచాలనో, ఎలా మెయింటైన్ చేయాలనో తెలియదు. మనం అనుకుంటాం 10 లక్షలు ఇస్తే నేను ఏదైనా చేస్తాను. 10 లక్షలు కాదు, రూపాయి ఇచ్చినా నీకు జ్ఞానం ఉంటేనే ఆ రూపాయిని కూడా కరెక్ట్గా వాడుకోగలవు. జ్ఞానము లేని వారికి ఏది ఇచ్చినా ఉపయోగం ఉండదు. అందుకే సామెత అంటారు కదా, కోతికి కొబ్బరికాయ ఇస్తే ఎలా ఉంటుందో జ్ఞానము లేని వారి చేతికి డబ్బు ఇచ్చినా, పరిపాలన ఇచ్చినా అలాగనే ఉంటుంది. మనిషికి ఏం కావాలా ఈ భూమిలో అంటే జ్ఞానము కావాలి. దేవుని వాక్యం అదే చెప్తుంది, జ్ఞానమును సంపాదించుకొనుము. డబ్బు ఎలా ఊరికినే నీకు దొరకదో, జ్ఞానము కూడా ఊరికినే రాదు. కష్టపడకుండా డబ్బు రాదు, అలాగనే కష్టపడకుండా జ్ఞానము రాదు. జ్ఞానము రావాలి అంటే సంపాదించుకోవాలి, దేవుడి దగ్గరికి రావాలి, దేవుని మాటలు వినాలి, దేవుని స్వరం వినాలి. దేవుని నోట నుండి మనకు జ్ఞానము వినబడుతుందంట. కాబట్టి జ్ఞానము కొరకు మనము కష్టపడాలి. జ్ఞానము కొరకు దేవుని సన్నిధికి మనం పరుగులెత్తాలి. సామెతలు 8వ అధ్యాయం. ఇక్కడ చూడండి, బైబిల్ అంటుంది 34వ వాక్యంలో, అనుదినము, చెప్పండి, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవము కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. ఈ 8వ అధ్యాయము జ్ఞానమును గురించి మాట్లాడుతుంది. 8వ అధ్యాయం అంతటా మీరు చదివితే జ్ఞానము గురించి మాట్లాడుతుంది. జ్ఞానము ఘోషించుచున్నదంట, కేకలు వేస్తుందంట. ఎవరిని చూసి? జ్ఞానము లేని వారిని చూసి కేకలు వేస్తుంది. మీరు వచ్చి నా యొద్ద జ్ఞానమును నేర్చుకొనుడి. ఎందుకంటే జ్ఞానము మనకు చాలా అవసరం. జ్ఞానము వలన అధికారులు పరిపాలన చేయుచున్నారు. జ్ఞానమును ప్రేమించువారంట ఆస్తికర్తలుగా మార్చబడతారంట. ఈ అధ్యాయం అంతటా మీరు నిదానంగా చదివి చూడండి. ఒక మనిషికి జ్ఞానము కలుగుట వలన ఆ మనిషికి ఎన్ని ప్రయోజనాలు కలుగుతుందో మీకు అర్థమవుతుంది. అందుకే నేను చెప్తున్నాను, స్త్రీలు, పురుషులు, యవన బిడ్డలు, జ్ఞానము చాలా అవసరము. జ్ఞానము లేని కుమారుడంట తండ్రిని తల్లిని దుఃఖపరుస్తాడంట. చెప్పండి, ఎవరంటే చెప్పండి. జ్ఞానము లేని కుమారుడు తండ్రిని తల్లిని దుఃఖపరుస్తాడు. మరి పిల్లలు జ్ఞానవంతులుగా మారాలంటే ముందు తల్లిదండ్రులు దేవుని మందిరానికి రావాలి. ముందు తల్లిదండ్రులు కలిసి దేవుని సన్నిధికి రావాలి. పిల్లలతో సహా దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఎందుకంటే వారు వాక్యం వింటున్నప్పుడు ఒకరోజు కాకపోయినా మరొక రోజైనా దేవుడంట వారితో మాట్లాడతాడంట. దేవుడంట వారిని గద్దిస్తాడంట. దేవుడంట వాక్యములో నుండి వారితో మాట్లాడుతున్నప్పుడు వారికి జ్ఞానము కలుగుద్దంట.
ఆ జ్ఞానము వలన యవనస్తులు పాపము నుండి, కీడు నుండి తప్పించబడి దేవుని వైపు తిరుగుతారు. అందుకే నేనేమంటానంటే, పిల్లలను ఇంట్లో విడిచి వచ్చుట కంటే మందిరానికి తీసుకురావటం శ్రేష్టము. మా పిల్లలకు నేను అదే చెప్తాను, మీరు చదివి గొప్ప ఉద్యోగాలు సంపాదించి కట్ల సంపాదించి మమ్మలను సంతోషపెట్టుట కంటే ప్రశాంతంగా దేవుని మందిరానికి వచ్చి దేవుని యందు భయము భక్తి కలిగి తల్లిదండ్రులకు దేవునికి లోబడే స్వభావం ఉంటే చాలు. నేను అదే కోరేది, నేను కోరేది అదేనండి. మా పిల్లలు అమెరికాకు పోయి, ఇంకొక అబ్బాయి లండన్కు పోయి, పాప దుబాయ్కి పోయి, వాళ్ళు సంపాదించుకొని వచ్చి చనుబండ్లో 100 అంతస్తులు బిల్డింగ్లు కట్టి అవసరమే లేదు. అప్పటికే యేసుప్రభు రాకడ వచ్చిందనుకో అందరు ఎత్తబడి పోవాల్సి ఉంది. నేను అలా ఆలోచిస్తాను తప్ప వీళ్ళేదో సంపాదించి నాకు కట్లు తీసుకొచ్చి ఇవ్వాలని నేనేనాడు కోరలేదు. నేను కోరేది ఒక్కటే, తల్లిదండ్రులను సంతోషపరిచే బిడ్డలుగా ఉంటే చాలు. నాకు అదే బైబిల్ నేర్పుతుంది. బైబిల్ ఏమంటుంది తెలిసిన, జ్ఞానము కలిగిన కుమారుడంట తండ్రిని తల్లిని ఏం పరుస్తాడంట, సంతోషపరుస్తాడంట. మూఢుడు అంటే జ్ఞానము లేని కుమారుడంట తండ్రికి తల్లికి దుఃఖాన్ని కలిగిస్తాడంట. ఎవరంట చెప్పండి? జ్ఞానము లేని కుమారుడు తండ్రికి తల్లికి ఏం కలిగిస్తాడంట? దుఃఖాన్ని కలిగిస్తాడంట. కాబట్టి మనకు పుట్టిన పిల్లలు జ్ఞానవంతులుగా ఉంటే చాలు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే చాలు, తల్లిదండ్రుల మాటకు లోబడి ఉంటే చాలు. తల్లిదండ్రులను బాధ పెట్టే పిల్లలు ఉండుట కంటే తల్లిదండ్రుల మాటకు లోబడి దేవునికి భయపడి తల్లిదండ్రులను సంతోషపెట్టే పిల్లలు ఉన్నారు చూసారా, వారు ఉంటే చాలు. వారు అలా ఉండాలంటే ముందు తల్లిదండ్రులు జ్ఞానము సంపాదించుకొని పిల్లలను కూడా మందిరానికి తీసుకొని వచ్చి ఆ పిల్లలు వాక్యం వినే అవకాశాన్ని కల్పిస్తే ఏదో ఒక రోజు వాక్యం అంట వారి జీవితాన్ని మార్చివేస్తుందంట, వారి జీవితంలో మార్పును తీసుకొని వస్తుందంట. అప్పుడు వారిలో కలిగే ఆ మార్పు అంట జీవితమే కాదు, దేవునికి మహిమకరంగా ఉండునట్లుగా వారే వారి జీవితాన్ని మార్చుకుంటారు. నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, నేనైనా మన పిల్లలైనా 70-80 సంవత్సరం వరకే బ్రతుకుతాం. ఈ 70-80-90 సంవత్సరం వరకు బ్రతికే లోపు ఒకవేళ ప్రభు వస్తే మనమందరం ఎత్తబడతాం. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైందనుకో మనమందరము భూమిలో బ్రతుకుతున్నప్పుడు సంతోషంగా సురక్షితంగా క్షేమముగా బ్రతకాలి అంటే ఖచ్చితంగా మనకు కావలసినది ఈ లోకములో డబ్బు కంటే ఏదంట చెప్పండి? జ్ఞానము. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నా జనులు ఏమీ లేని వారై నశించిపోతున్నారు. చెప్పండి, ఏమీ లేని వారై, జ్ఞానము లేని వారై నా జనులు ఏమైపోతున్నారు? నశించిపోతున్నారు. జ్ఞానము లేకపోవటం వలన మంచి అంటే ఏంటో తెలియదు, చెడంటే ఏంటో తెలియదు, ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు, ఎటువైపు వెళ్ళాలి ఎటువైపు వెళ్ళకూడదు, ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదు. జ్ఞానము లేకపోవటం వలన ప్రజలందరూ చెడిపోతున్నారు. చూడు, ప్రతి మనిషి చెడిపోవటానికి ముఖ్య కారణం ఏంటి తెలిసిన? జ్ఞానము లేకపోవటము. జ్ఞానము లేకపోవటము. మీకు ఇంకొక విషయం చూపిస్తాను చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము. పదమూడవ వాక్యం ఇక్కడ చూడు. యెషయా గ్రంథము 5:13 వాక్యంలో మీరు చూడండి, ఎంత చక్కని మాట. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే ఏమైపోతున్నారంట? చెరపట్టబడిపోతున్నారు. ఎక్కడికి పోతున్నారంట? చెరలోనికి పోతున్నారు. చెర అంటే జైలు అన్నమాట. మీరు అర్థం చేసుకోండి, జ్ఞానము లేకపోవటం వలన బందీ గృహములోనికి పోతున్నారంట, జైల్లోనికి పోతున్నారంట, చెర్రపట్టబడిపోతున్నారంట. ఎందుకు? అక్కడ బానిసలుగా ఉండటానికి.
నా ప్రజలు జ్ఞానము లేకయే, ఏమి లేకయే చెప్పండి, నా ప్రజలు జ్ఞానము లేకయే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, చెర్ర పట్టబడిపోవచ్చున్నారు. ఎందుకు? అక్కడ బానిసలుగా ఉండటానికి, అక్కడ బంధించబడి ఉండటానికి, అక్కడ శిక్ష అనుభవించటానికి. చెర్ర అంటే జైలు అన్నమాట. ఎవరెవరు పోవచ్చున్నారు చూడండి. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు, సామాన్యులు దప్పి చేత ఏమవుతున్నారు, జ్వర పీడితులు, జ్వరము చేత పీడించబడుతూ ఉంటారంట. కొంతమంది ఇల్లు చూడండి, ఎప్పుడు చూసినా ఆ ఇంట్లో ఉన్నవారు ఏదో ఒక రోగము, బలహీనత చెప్తూ ఉంటారు. వయస్సు చిన్నదే ఉంటుంది, 30 సంవత్సరం ఉంటుంది, 35 కూడా ఉండదు. ఎప్పుడు చూసినా ఒక రోగిలాగా కనబడుతూ ఉంటారు. ఎప్పుడు చూడండి ఆ ఇంట్లో జ్వరం అంటారు, రోగం అంటారు. ఇండ్లు పద్దాక తాళం వేసుకొని ఎక్కడికో ఒక చోటు పోతూ ఉంటారు. ఆ ఇండ్లు కట్టుకుంటారు. బైబిల్ అంటుంది చూడండి, ఇండ్లు కట్టుకుంటారు కానీ ఆ ఇండ్లల్లో వారు నివాసము చెయ్యరు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నాను, ఇండ్లు కట్టుకున్న వారితోనే నేను చెప్తున్నాను. ఇండ్లు కట్టుకొందురు కానీ దానిలో వారు నివాసము చెయ్యరు. ఎందుకంటే శాపములో ఒకటి అది. జ్వర పీడితులు అవుతారంట, దప్పిక చేత జ్వర పీడితులు అవుతారు. ఎప్పుడు చూసినా జ్వరం అంటారు, ఎప్పుడు చూసినా రోగం అంటారు, ఎప్పుడు చూసినా తలనొప్పి అంటారు, ఎప్పుడు చూసినా కాలు నొప్పి అంటారు. నీ వయసు ఎంతమ్మా అంటే 35 కూడా ఉండదు. కడుపు నొప్పి అంటారు, షుగర్ పెరిగిందంటారు. ఇవన్నీ పెరుగుతున్నాయి కదా, మందిరానికి రావచ్చుగా. మందిరానికి రాబుద్ది కాదు, ఇంట్లోనే మూలుగుతూ ఉంటారు. ఇంట్లోనే మూలుగుతూ ఉంటారు. వాళ్ళ గురించే బైబిల్ అంటుంది. ఒకసారి చదవండి అందరు కలిసి, ఏమంటుందో చూడండి. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు, సామాన్యులు దప్పి చేత జ్వర పీడితులగుదురు. అందుచేత పాతాళమంట గొప్ప ఆశ పెట్టుకొని అపరీతముగా తన నోరు వాళ్ళ కోసం ఏమై ఉన్నదంట, బాగా తెరుచుకొని ఉందంట. వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోదురు. అల్పులు అనగదొక్కబడుదురు, గనులు తగ్గింపబడుదురు. గర్విష్ఠుల చూపు తగ్గును. సైన్యములకు అధిపతి యొగు యెహోవాయే తీర్పు తీర్చే మహిమపరచబడును. పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధపరచుకొనును. స్తోత్రం చెప్దామా? చూడండి, పాతాళమంట పెద్దగా నోరు తెరుచుకొని ఎదురు చూస్తుందంట. దేవుని ప్రజలు జ్ఞానము లేకపోవటం చేత వారందరూ నశించిపోతూ జ్వర పీడితులగుతూ చనిపోతూ ఉంటారు. వారందరు చివరికి ఎక్కడికి వచ్చి చేరుతారంట, పాతాళములోనికి. అందుకే నేను చెప్తున్నాను, జ్ఞానము చాలా అవసరము. ఏ ఇంట్లో జ్ఞానము లేదో ఆ ఇంట్లో 24 గంటలు మూలుగులు, 24 గంటలు రోగములు, 24 గంటలు గొడవలు, 24 గంటలు ఘోష అంటే ఏంటి? కేకలు వేయటము. ఈ రోజుల్లో ప్రజలు ఎట్టున్నారో తెలుసునా? మూలుగుతో అయినా ఉంటారు కానీ చర్చికి రారు, వాక్యం వినటానికి దేవుని దగ్గరికి రారు. ఇళ్ళల్లో బాధపడుతూ ఉంటారు కానీ చర్చికి రారు. వారు రారు, పిల్లలు రారు. ఆ ఇల్లు ఎలా ఉంటుంది తెలుసునా? ఒక రోగముతో నిండిన ఒక ఇల్లుగా ఉంటుంది. ఇంట్లో ఉన్నది 2, 3, 4, 5, 6 అయినా ఆ ఉన్న ప్రజలందరూ కూడా రోగముతో ఉంటారు. ఈరోజు ఈ పాపకు బాగలేదంటే రేపు అబ్బాయికి, ఎల్లుండు అమ్మాయికి, అవతల ఎల్లుండు ఇంటి యజమానుడు, అవతల ఎల్లుండు ఇంటి యజమానుడు, ఇంకా వరుసగా రోగాలు. కారణం ఏంటి తెలిసిన? జ్ఞానము లేకపోవటం. మనం తింటున్న భోజనం అంట కడుపు నిండుద్దంట, కానీ జ్ఞానం అంటే నీ మనస్సుకు అవసరమైనది. జ్ఞానము మనస్సుకు అవసరమైన ఒక ఆహారము. ఆ జ్ఞానము కోసము నువ్వు దేవుని మందిరానికి పరుగులెత్తాలి.
ఆ జ్ఞానము కోసము నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. ఆ జ్ఞానము కోసము ప్రతి దినము దేవుని వాక్యంలో విన్నాము కదా, దేవుని యొక్క దారుబంధరాలు అంటే ఆయన వాకిట ప్రతి దినము నిలబడి ఆయన సన్నిధికి వచ్చి ఆయన నోట నుండి వస్తున్న ఉపదేశములు, ఆయన నోట నుండి వస్తున్న జ్ఞానపు మాటలను వినటానికి దేవుని బిడ్డలు ప్రతిరోజు దేవుని సన్నిధికి రావాలి. సొలొమోను అడిగాడు, ప్రభువా నాకు జ్ఞానము కావాలి, ఇశ్రాయేలీలను పరిపాలన చెయ్యుటకు నాకు జ్ఞానము కావాలి. అప్పుడు దేవుడు ఏమన్నాడు, నువ్వు ఆస్తిని అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, ఘనతను అడగలేదు, ఆయుష్కాలమును అడగలేదు, కానీ నువ్వు జ్ఞానమును అడిగావు. అది నాకు అనుకూలముగా ఉన్నది గనుక నేను జ్ఞానమును నీకు ఇస్తాను. జ్ఞానముతో పాటు ఐశ్వర్యం ఇస్తాను, ఐశ్వర్యముతో పాటు ఘనతనిస్తాను, ఘనతతో పాటు దీర్ఘాయుష్ ఇస్తాను. ఎందుకంటే అన్నిటికంటే శ్రేష్టమైన దానిని సొలొమోను అడిగాడు. దేనిని అడిగాడంట చెప్పండి? జ్ఞానము. జ్ఞానము. బైబిల్ ఏమంటుంది తెలిసిన? స్త్రీ అంట బలహీనమైన ఘట్టం అంట. దాని అర్థం ఏంటి తెలిసిన? స్త్రీ ఒక బలహీనమైన పాత్ర. కాబట్టి ప్రతి పురుషుడంట తన భార్యతో కాపురము చెయ్యటానికి కావలసినది జ్ఞానము. పేతురు అంటాడు, ప్రతి పురుషుడు తన భార్యతో జ్ఞానము కలిగి కాపురము చెయ్యాల. ఏం కలిగట? సో పురుషునికి జ్ఞానము లేకపోతే తన భార్యతో కాపురము చెయ్యటం కష్టం, తన భార్యను ఏలుబడి చెయ్యటం కష్టం, తన భార్యతో సహజీవనము గడపటము కష్టం. అందుకే చూడు, భార్యాభర్తల మధ్య కలతలు రావటానికి కారణం, భార్యాభర్తలు విడిపోవటానికి కారణం, భార్యాభర్తలు ఒకరి నుండి ఒకరు ఎడబాయుటకు కారణం ఏంటి తెలిసిన? ఇద్దరికి జ్ఞానము లేకపోవటం. జ్ఞానము ఉంటే భార్య భర్తను, భర్త భార్యను అర్థం చేసుకొని ఒకరితో ఒకరంట కాపురం చేస్తారంట. సో బైబిల్ అంటుంది, పురుషులు తన భార్యతో జ్ఞానముతో కాపురం చేయాలంట. దేనితో కాపురం చేయాలా? ఎందుకంటే స్త్రీ అంట బలహీనమైన ఒక పాత్ర, బలహీనమైన ఒక ఘట్టం అంట. కాబట్టి అర్థం చేసుకొని మనకి జ్ఞానము కావాలి. పిల్లలను పెంచాలంటే జ్ఞానము కావాలి, పిల్లలను దేవుని మార్గములో నడిపించాలంటే జ్ఞానము కావాలి, పిల్లలకు నేర్పవలసిన బోధనలు నేర్పాలంటే జ్ఞానము కావాలి. జ్ఞానము లేకుండా నువ్వు కానీ నేను కానీ ఈ భూమిలో సురక్షితంగా బ్రతకటం చాలా కష్టం. అందుకే సొలొమోను అడిగాడు, దేవా నాకు జ్ఞానము కావాలి, ఇశ్రాయేలీలను పరిపాలన చేయుటకు, వారిని సరిగా ఏలుబడి చేయుటకు నాకు కావలసిన జ్ఞానమును దయచేయి. అప్పుడు దేవుడు ఆయన ప్రార్థనను విని జ్ఞానమును ఇచ్చాడు, జ్ఞానముతో పాటు ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, దీర్ఘాయుస్సునిచ్చాడు. అదేవిధంగా మనము కూడా జ్ఞానము కావాలని దేవుణ్ణి అడిగితే దేవుడంట మనకి జ్ఞానం ఇస్తాడంట. బైబిల్లో ఇంకొక మాట చూపిస్తాను చూడండి, యాకోబు పత్రిక అధ్యాయం 1. యాకోబు పత్రిక అధ్యాయం 1. స్తోత్రం ప్రభువానికి వందనాలు. ఈ 1వ అధ్యాయంలో చూడండి, 2వ వాక్యం నుంచి నేను చదువుతాను. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అను నాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవనికైనను, ఈ మాటను చూడు, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు ఎవరిని అడగాలి? దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. చూసారా,
మీలో ఎవనికైనను జ్ఞానము కొదువై ఉన్న ఎడల, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని ఏం చెయ్యాలంట? అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఒక జ్ఞానమే కాదు, మీ ఇంటిలో ఏది కొదువై ఉన్నదో ఒకసారి ఆలోచన చెయ్యి. మీకు ఏది కొదువై ఉన్నదో దానిని మీరు గుర్తించండి. ఆ కొదువైన వాటిని దేవుణ్ణి అడగటం నేర్చుకో. దేవా, నాకు ఇది కొదువై ఉన్నది, అది నాకు కావాలి అని నువ్వు అడిగినట్లయితే బైబిల్ అంటుంది అది మీకు అనుగ్రహింపబడును. స్తోత్రం చెబుదామా? సంగమా, అర్థం చేసుకో, జ్ఞానము చాలా అవసరము. జ్ఞానము చాలా అవసరము. దేవుడే చెప్తున్నాడు, నా జనులు జ్ఞానము లేని వారయే మగుచున్నారు. కాబట్టి నీవు నీ కుటుంబము నశించిపోకుండా సురక్షితంగా ఉండాలి అంటే నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు అవసరమైనది జ్ఞానము. ఒకవేళ మీకు కొదువై ఉన్న ఎడల మీరు దేవుణ్ణి అడగటం అలవాటు చేసుకోండి. దేవా, నాకు జ్ఞానము కావాలి, నా కుటుంబాన్ని ఎలా నడిపించాలనో, నా పిల్లల్ని ఎలా పెంచాలనో, నా భర్తతో ఎలా కాపురము చెయ్యాలనో, నా భార్యతో నేను ఎలా కాపురం చెయ్యాలనో, డబ్బును ఎలా ఆదా చెయ్యాలనో, డబ్బును ఎలా సంపాదించుకోవాలను, ఇండ్లు ఎలా కట్టుకోవాలను, ఇంటిలో ఉన్న వస్తువులను ఎలా సమకూర్చుకోవాలను, వీటన్నిటికీ కావలసిన జ్ఞానమును నాకు దయచేయి. నాకు జ్ఞానము కావాలి, నాకు జ్ఞానము కావాలి. నువ్వు మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో జ్ఞానము కావాలని నువ్వు అడిగినట్లయితే దేవుడు నీకు జ్ఞానమునిస్తాడు. జ్ఞానముతో పాటు ఘనతనిస్తాడు, ఘనతతో పాటు ఐశ్వర్యం ఇస్తాడు, ఐశ్వర్యముతో పాటు దీర్ఘాయుసు ఇస్తాడు. ఎందుకంటే ఘనత, ఐశ్వర్యము, దీర్ఘాయుసు ఈ మూడు జ్ఞానము వలన కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి. నీకు జ్ఞానం కలిగిందనుకో, డబ్బును ఎలా సంపాదించాలనో నీకు ఆ జ్ఞానం వచ్చేస్తుంది. అలాగనే జ్ఞానము కలిగిందనుకో, ఆ జ్ఞానము వలన ప్రజలు నీకు ఘనతనిస్తారు. 3, జ్ఞానము కలిగినప్పుడు నీ శరీరాన్ని కానీ, నీ ఆరోగ్యాన్ని కానీ నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటావు. అందుచేత నీకు దీర్ఘాయుస్సు కలుగుద్ది. సో దీర్ఘాయుస్సు, ఘనత, ఐశ్వర్యము ఈ 3 కూడా జ్ఞానము వలన నీకు కలుగుతుంది. ఫస్ట్ ఐశ్వర్యం కాదు, నీకు జ్ఞానము కావాలి. జ్ఞానం ఉంటేనే నీ ఇంటిని కట్టుకోగలవు, జ్ఞానం ఉంటేనే నువ్వు కాపురం చేయగలవు, జ్ఞానం ఉంటేనే నీ పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకురాగలవు, జ్ఞానం ఉంటేనే నీ జీవితాన్ని కానీ, నీ చుట్టూ ఉన్న ప్రజలను కానీ నువ్వు ఏలుబడి చేయగలవు. జ్ఞానము లేకపోతే ఖచ్చితంగా మనం నశించిపోతాం. ఈ చివరి రోజుల్లో దేవుని ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదం ఏంటి తెలిసిన? జ్ఞానము లేకపోవటం. అందుకే నేను చెప్తున్నాను, స్త్రీలు, పురుషులు, మనకు జ్ఞానము అవసరం. ఆ జ్ఞానము దేవుని దగ్గరనే దొరుకుతుంది. ఆయన నోట నుండి జ్ఞానము మనకు కలుగుతుంది. ఆయన నోట నుండి తెలివి, ఆయన నోట నుండి వివేచన, ఆయన నోట నుండి జ్ఞానము కలుగుతుంది. సామెతలు చెప్పినట్లుగా జ్ఞానమును సంపాదించుకొనుము, తెలివిని సంపాదించుకొనుము, అలాగనే వివేచనను సంపాదించుకొనుము. అవి మిమ్మలను రక్షించును, అవి మిమ్మలను కాపాడును, అవి మిమ్మలను పోషించును. ఒక మనిషి జ్ఞానము చేతనే తన ఇంటిని కట్టుకుంటాడంట. ఒక స్త్రీ జ్ఞానము చేత తన ఇంటిని కట్టుకొనును. అలాగనే ఒక స్త్రీకి జ్ఞానము లేకపోవటం వలన తన కుటుంబాన్ని, కట్టిన ఇంటిని కూడా ఊడబెరుకునని వాక్యం చెప్తుంది. కాబట్టి మనమందరము దేవుని సన్నిధిలో లేచి నిలబడి, ప్రభువా, నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకు జ్ఞానము కావాలి, జ్ఞానము కావాలి అని మనమందరము ఈరోజు లేచి నిలబడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కొద్ది క్షమం, కొద్ది సమయము ప్రభు సన్నిధిలో ఏకాత్మ కలిగి, ఏక స్వరము కలిగి మన 2 చేతులు పైకెత్తి జ్ఞానము కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మన పిల్లలకు కూడా జ్ఞానము కావాలి, కుటుంబంలో ఉన్న ఒక్కొక్క వ్యక్తికి జ్ఞానము కావాలి. జ్ఞానము లేకపోవటము చేతనే కుటుంబాలు పాడవుతున్నాయి, దేశము పాడవుతుంది, రాజ్యాలు పాడవుతున్నాయి, ప్రభుత్వాలు పాడవుతున్నాయి. జ్ఞానము మనకు అవసరం. దేవుని ప్రజలైన మనమందరము కలిసి 2 చేతులు పైకెత్తి, దేవా,
నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకు కావలసిన దైవిక జ్ఞానము దయచేయి. దైవిక జ్ఞానము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థించుదాం. స్వరమెత్తి ప్రార్థన చేయండి దేవుని ప్రజలు. జ్ఞానము కొరకు ప్రార్థించండి దేవుని ప్రజలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తి ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ప్రార్థించండి. దేవానికే వందనాలు, స్తోత్రములు తండ్రి. జ్ఞానము దయచేయండి తండ్రి. ప్రతి బిడ్డలకు యేసు నామమున జ్ఞానం అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. దేవానికే వందనాలు, స్తోత్రములు. యేసయ్యానికే వందనాలు, స్తోత్రములు. దేవుని బిడ్డలారా, మానవుడిగా జీవిస్తున్న మనకు ప్రతిరోజు పోరాటమే. ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి. కుటుంబం అన్నప్పుడు గొడవలు వస్తాయి, సమస్యలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, అనారోగ్యం వస్తాయి. వీటన్నిటినీ జ్ఞానముతోనే గెలవాలి. జ్ఞానం ఉంటే సమస్యలను మనం పరిష్కరించగలము. వచ్చిన సమస్యలను మనం జయించగలము. వచ్చిన పోరాటములను మనం జయించగలము జ్ఞానముతో. ఏ కుటుంబములో జ్ఞానము కొదువై ఉన్నదో వారు సమస్య నుండి, పోరాటము నుండి బయటపడలేరు. వారు అందులోనే మూలుగుతూ ఉంటారు, సమస్యల్లోనే మూలుగుతూ ఉంటారు, శ్రమల్లోనే మూలుగుతూ ఉంటారు, బలహీనతలోను, రోగములోనే మూలుగుతూ ఉంటారు. ఇక వారిని దేవుడు కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా కాపాడలేరు. కానీ జ్ఞానము కలిగిన వారైతే సమస్యల్లో నుండి, శ్రమల్లో నుండి, కష్టాల్లో నుండి, బాధల్లో నుండి వారంతట వారు బయటపడతారండి. నేను చెప్తున్నాను. అందుకే నేను సంగమా మీతో నేను చెప్తున్నాను, ఈ చివరి రోజుల్లో నిజంగా మీరు, మీ కుటుంబము, మీ పిల్లలు సురక్షితంగా, క్షేమముగా మీరు జీవించాలంటే మీకు జ్ఞానము అవసరం. యంత్ర శబ్దముతో ఇండ్లల్లో నుండి వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడిగా మీతో నేను మాట్లాడుతున్నాను. ఈ చివరి రోజుల్లో మీ కుటుంబము, మీ యొక్క పిల్లలు సురక్షితంగా, క్షేమముగా ఉండాలంటే జ్ఞానము అవసరం. జ్ఞానము లేని వారై నా జనులు నశించిపోతున్నారని దేవుడే మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు ఊరికినే మాట్లాడట్లేదు. దేవుడే చెప్తున్నాడు, నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు. నా జనులకు జ్ఞానము లేక పోవుట చేత చెర్రపట్టబడిపోతున్నారు, బానిసలుగా పోతున్నారు, క్షీణించిపోతున్నారు, పీడితులవుతున్నారని దేవుడే బాధపడి చెప్తున్నాడు. కాబట్టి జ్ఞానము కొరకు అనుదినము ప్రార్థన చెయ్యండి. ఇదిగో రేపు జరుగుతున్న స్త్రీల కూడికను దేవుడు ఆశీర్వదించినట్లుగా, మరల రేపు సాయంత్రము జరుగుతున్న కూటమును దేవుడు ఆశీర్వదించినట్లుగా స్వరమెత్తి అందరు కలిసి రేపు జరుగుతున్న స్త్రీల కూడి కొరకు, రాత్రి జరుగుతున్న కూటము కొరకు స్వరమెత్తి ప్రార్థన చేద్దాము. అందరు కలిసి ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం ప్రభువానికే వందనాలు. స్తోత్రం దేవానికే వందనాలు. స్తోత్రం మహిమ గల రాజ్యానికే వందనాలు. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తోత్రము. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో ఈ చివరి దినములలో జ్ఞానము ఎంతో అవసరమని మీరు మాట్లాడారు. ఈ జ్ఞానము లేకపోవటము చేత దేవుని ప్రజలు నశించిపోతున్నారని మీరు బాధతో పలికారు. జ్ఞానము లేకపోవటము చేతనే అనేకులు చెర్రపట్టబడిపోతున్నారని మీరు చెప్పారు. ఇదిగో ప్రభు, మా సంఘ బిడ్డలు జ్ఞానము కలిగి ఉండుటకు సహాయం చేయండి. మా సంఘ స్త్రీలు, పురుషులు, యవన బిడ్డలు జ్ఞానము కలిగి ఉండుటకు సహాయము చేయండి. ఇదిగో ఎవనికైనను జ్ఞానము కొదువై ఉన్న ఎడల వాడు దేవునిని అడగవలెను, అప్పుడు ఆయన వానికి ధారాళముగా అనుగ్రహించును అని నీ మాటలు రాయబడి ఉన్నది. ఇదిగో మేము అడుగుతున్నాం, జ్ఞానముతో నింపండి, తెలివితో నింపండి. ప్రతి బిడ్డలు కూడా జ్ఞానము, తెలివి, వివేచన కలుగునుగాక అని నేను ప్రకటన చేస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రతి దినము నీ నోట నుండి వస్తున్న జ్ఞానమును, తెలివిని, వివేచనను విని మేము అభివృద్ధి పొందుటకు సహకరించండి. ఈ రాత్రి వచ్చిన ప్రతి బిడ్డలను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆశీర్వదించండి. తిరిగి వెళ్తున్నప్పుడు మీరు తోడుగా ఉండండి ప్రభువా. వారు ఉంటున్న గృహము చుట్టూ నీ ప్రతి కుటుంబము ఆశీర్వదించబడి, దీవించబడి, నీకు మహిమార్థమై ఈ లోకములో సంతోషంగా ఉండుటకు సహాయం చేయండి. మరల రేపు ఉదయం జరుగుతున్న స్త్రీల కూడికను ఆశీర్వదించండి. అనేక మంది స్త్రీలను తీసుకురండి. అదేవిధంగా రేపు రాత్రి జరుగుతున్న కూటమును ఆశీర్వదించండి. అనేకులు రావుటకు సహాయము చేయండి ప్రభువా. ఇదిగో ఈ ఎండ వేళలో ఎవరికి అలసట అనేది లేకుండా ప్రతి ఒక్కరిని మీరు ఉజ్జీవింప చేయండి. ఆరోగ్యముతో నింపండి తండ్రి. ఇదిగో ఎంతమంది ఇండ్లల్లో నుండి వాక్యం విన్నారో, మందిరమునకు రాకుండా, మందిరము ఉన్నది, ప్రార్థన ఉందని తెలిసి కూడా సోమరిపోతులుగా ఇండ్లల్లో మూలుగుతూ ఉన్న వారిని గద్దించమని వేడుకుంటున్నాము తండ్రి. ఎందుకంటే నీ వాక్యం అంటున్నది, జ్వర పీడితులగుదురు, దప్పిక చేత జ్వర పీడితులగుదురు అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు భయముతో నీ సన్నిధికి పరుగులెత్తుటకు సహాయము చేయండి. రేపు రాత్రి జరుగుతున్న కూటమునకు అనేక మందిని మీరు నడిపించమని, ఈ రాత్రి వచ్చిన బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తూ నీ కుమారుడైన యేసుకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునట్లుగా ఒక్కొక్క బిడ్డను మీరు బలపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. రేపు కలుద్దాం మళ్ళా.